హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి నాని. మరి ప్రాసెస్లోకి వచ్చేద్దామా? ఈరోజు మీ ముందుకి ఒక మంచి మసాలా కర్రీ తీసుకొచ్చాను. మరి ప్రాసెస్ ఏంటంటే, మిక్సీ జార్లో ఒక 4 టమాటోస్ తీసుకొని, అలాగే ఒక 3-4 పీసెస్ కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టండి. ఇంతలోనే పక్కన కడాయి పెట్టి బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేసి కాస్త జీలకర్ర అలాగే బిర్యానీ ఆకు వేసి అందులో ఆనియన్స్ వేసి బాగా వేయించండి. గుర్తుపెట్టుకోండి, పచ్చివాసన పోవాలి అండ్ అలాగే కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇంతలోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ప్యూరీని వేసి బాగా కలుపుకొని ఇంకాస్త మగ్గించుకోవాలి. ఎలా మగ్గించుకోవాలంటే, మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి కనబడాలి. చూశారు కదా వీడియోలోని ఎలా ఆయిల్ కనిపిస్తుందో. ఆ తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం, సాల్ట్, గరం మసాలా అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయిందాకా బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం ముందుగానే పక్కన పొటాటోస్ బాయిల్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. పీసెస్ అనేవి మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకొని వీడియోలో కనిపించినట్టుగా పీసెస్ మొత్తానికి మసాలా పట్టేటట్టుగా బాగా కలుపుకొని మీకు సరిపడా వాటర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేయండి. ఒక 3 మినిట్స్ పోయాక మూత ఓపెన్ చేసి చూస్తే మొత్తం అంతా కర్రీ రెడీ అయిపోతుంది. అంతే. ఇంతలోనే ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో వేసుకొని, లేదంటే మీరు వండుకున్న దాంట్లోనే కాస్త కొత్తిమీర వేసి బాగా కలిపేసుకోండి. అంతే, టేస్టీ టేస్టీ పొటాటో మసాలా కర్రీ రెడీ.